హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా మోక్షిత బర్త్డే వ్లాగ్ అండి. కొంచెం డిలే అయింది, ఏమనుకోకండి. ఇప్పుడైతే చూసేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది మీకు. మా మోక్షితనైతే ఇట్లా మేమైతే ఫోటోషూట్ చేయించాము ఇంట్లోనే. మాకు తెలిసిన అబ్బాయి, మా ఊరు అతనే. తనైతే చాలా బాగా తీస్తాడండి ఫొటోస్. కానీ ఫోన్లోనే తీసాడు, కానీ ఫొటోస్ అయితే ఒక ఫోటో స్టూడియోలో తీసినట్టయితే వచ్చాయి. కానీ ఫొటోస్ తీయాలంటే ఎంత కష్టమో చూడండి. మా మోక్షిత మస్తు సపోర్ట్ చేస్తుంది. కానీ మా మామయ్యనైతే పాపం అప్పటి నుంచి నిలబడ్డాడు మా మోక్షిత గురించి. చూడండి, చిన్నపిల్లలు ఫొటోస్ దించేటప్పుడు పేరెంట్స్ ఉండకూడదట. ఉంటేనేమో వాళ్ళనే చూస్తారు, ఏడుస్తారని. చూడండి, ఇక్కడనైతే వేరే ఫ్రాక్ వేసాను మళ్ళీ ఇంకో ఫోటో షూట్ చేయడానికి. చాలా బాగా ఎంకరేజ్ చేసింది పాప. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మా మోక్షిత ఉన్న జానుని కూడా దించానండి. ఇలా చూడంగానే 1 ఇయర్ అయిపోయిందండి. మా మోక్షిత బర్త్డే కూడా వచ్చేసింది. ఇక్కడనైతే మా మామయ్య ఒక ఫోటో దిగేశాడండి. ఇక్కడ మా పెద్ద పాపని ఇలా ఒక ఫోటో దించాను. చిన్న పాపని కూడా దించాలనుకున్నాను. మా పెద్ద పాప బైస్కిల్ పైనే చిన్న పాపని కూడా కూర్చుండబెట్టి దించేశాను. అంటారు కదండి, పెద్దవారికి ఉన్నాయి అన్ని వస్తువులన్నీ చిన్నవారికి యూజ్ అవుతాయని. సేమ్ మా మోక్షితకు కూడా అలానే యూజ్ అయ్యాయి. ఇప్పుడైతే మేము సింపుల్గానే డెకరేషన్ చేస్తున్నామండి. మాకు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడనైతే కేక్ కూడా తీసుకొని వచ్చాము. ఎందుకంటే వర్షంలో ఎవరు రారని ఎర్లీగా. మేము ఎవరికైతే చెప్పలేము. ఫస్ట్ బర్త్డే అయినా కానీ చిన్ననే చేసుకున్నాము. మాకు ఉన్నంతలో మేమైతే చేసుకున్నామండి. చూడండి, ఇక్కడ బెలూన్స్ అయితే మా మామయ్య రెడీ చేస్తుండు. ఇలా 3 స్టెప్స్ చేస్తుండు. చూడండి, ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము. ఇట్లా మా మోక్ష అయితే పడుకుంది. ఇప్పుడైతే చూడండి, మా జాను మొత్తం అక్కడనే బెలూన్స్ అన్నీ పగలగొట్టింది. ఇలానైతే డెకరేషన్ చేశాను. చూడండి, వన్ కేజీ తీసుకొని వచ్చామండి. మా పాపకు సింపుల్గానే చేస్తున్నాము. కేక్ పైన మోక్షిత అని రాపించాము. ఇప్పుడైతే బర్త్డే స్టార్ట్ అవుతుంది. చూడండి, బర్త్డే కటింగ్ టైంలోనే పవర్ పోయిందండి. చాలా డిసప్పాయింట్ అయ్యాము, కానీ తొందరనే వచ్చేసింది. ఇక మేమైతే బర్త్డే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం. కానీ మా మోక్షిత నిద్రకు వచ్చింది, చాలా ఏడ్చిందండి. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇక లాస్ట్లో ఫైనల్లో కేక్ అయితే కట్ చేసాము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. మా మోక్షిత తోటి కేక్ అయితే ఫైనల్లీ కట్ చేయించామండి. మా పాపని బ్లెస్ చేయండి ప్లీజ్ అండి. కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ అయితే మా మామయ్య వాళ్ళు తినిపిస్తారు. ఇక మా అత్తమ్మ వాళ్ళు. తర్వాత కొంచెం మా ఇంటి పక్క పొంటి సరౌండింగ్స్ వాళ్ళని పిలిచామండి. వాళ్ళు కూడా వచ్చారు. లాస్ట్లో చూపిస్తాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ప్లీజ్ అండి, అందరు లైక్ అయితే చేయడం లేదండి. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ జాను గౌ ఛానల్. సత్కంద్రలోకం లోకం